సో ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. ఏపీలో 113 రూపాయలు ఉంది, తెలంగాణలో 110 రూపాయలు ఉంది. సో ఏందన్నా ఇది మరి ఏపీలో ఎందుకు అంత 3 రూపాయలు ఎక్కువగా ఉంది? మంచి నిర్ణయం అనేది పెట్రోల్ పెరగడం అనేది మన ఆరోగ్యానికి మంచిది అంట. చాలా మంది పెద్దవాళ్ళు అంటుంటే విన్నాను. ఈ పెట్రోల్, ఈ ఆయిల్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఈ బంగారం ఇవన్నీ వచ్చిన తర్వాత 100 ఏళ్ళు బతికే వాళ్ళం 60 ఏళ్ళకే పోతున్నామంట. ఇవన్నీ తగ్గించుకోవడం కూడా పర్లేదు, ఇంకా రేట్లు పెరగాలి. బంగారం ఒకేసారి ఎంత వెళ్ళిపోయిందన్న 50,000 అయిపోయింది. పెట్రోల్ కూడా ఒక 10,000, 10 రూపాయలు కాదు, ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెంచేయాల్సింది. కానీ 10 రూపాయలు కూడా పెంచలా. మోడీ గారు 3 రూపాయలు పెంచారు. కాబట్టి ఇంకా పెంచాలనేది నేను కోరుకుంటున్నాను. పెంచితే మరి సామాన్య పరిస్థితి ఏంటి? సామాన్యులకి ఏం లేదన్న, సామాన్యులకి ఏం లేదు, ఉన్నోడికి ఏం లేదు. నలిగిపోయేదల్లా మిడిల్ క్లాస్. ఎటు చెప్పుకోలేము, బయటపడలేము, ఎటు నలిగిపోతుందల్లా మిడిల్ క్లాస్. తెలుసా, 1,00,000 రూపాయలు శాలరీ ఉన్నాడు కూడా ఈ రోజు మిడిల్ క్లాస్ అయిపోయాడు. బంగారం కొనొద్దనే పాటికి స్టాక్ మార్కెట్ మీద భయంకరంగా పెట్టారు. ఐటీ పరంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు 1,00,000 రూపాయలు శాలరీ ఉన్నాడల్లా బంగారం స్టాక్ మార్కెట్లో పెట్టేశాడు. ఈ రోజు బయటికి చెప్పుకోలేక ఎంత నలిగిపోతున్నారో తెలుసా. మరి ఏంది వాళ్ళ బాధ ఎవడు తీరుతాడు? ఒక పిఎం అయి ఉండి, ఒక సీఎం అయి ఉండి ఇలా మాటలు మాట్లాడచ్చా? దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. పక్క దేశాలు తన్నుకుండా మనం ధైర్యంగా ఉండాలి రాబాయ్ అని ఒక ధైర్యాన్ని చెప్పకుండా అందరూ సర్దుకోండి, బంగారం కొనద్దు. ఒక పిఎం లెవెల్లో ఉండి ఆయన ఆ మాటలు అనడం అనేది చాలా రాంగు. మరి ఎటు పోతుంది దేశం ఏంది అనేది అర్థం కావట్లా. ఆమె ఇందిరాగాంధీ 71లో చెప్పిందంట, 77 దాకా దోచుకోవడం మొదలైందంట. మళ్ళీ అదే వచ్చిద్దాం. ఇప్పుడు సీఎంకి 4 కాన్వాయిలు నడిచాయి, 4 రూపాయలు వచ్చాయి పెట్రోల్ బంకుడికి, 2 కాన్వాయిలు అయినాయి. మరి ఏం ప్రయోజనం? మరి దొంగలుగానే పెరుగుతున్నారు కదా. బంగారం కొనుక్కుంటే ఎవరైనా ఉంటారా? బంగారం కొనడం అనేది ఆగదు. నిర్ణయాలు అనేది ఎలా తీసుకోవాలంటే తేవాలి. ఎలక్ట్రానిక్ బైకులు అన్ని తెచ్చేసి ఇవ్వాలి ఫ్రీగా, లేదా ఈఎంఐ మీద అందరికీ ఇవ్వాలి గవర్నమెంట్. అది స్పందన. అరే భయం ఏది వచ్చినా మనం ధైర్యంగా నిలబడతాం అని. ఇప్పుడు చైనా ఉంది, ఏమైనా భయపడుతుందా? రేట్లు ఏమైనా పెంచిందా? మరి ఎటుపోతుంది అంటే అన్ని బయట నుంచి తెచ్చుకుంటున్నాం అంటున్నారు. మనకి వెళ్ళేది చెబుతున్నారు ఎవరైనా? టమోటా ఎంత? అమెరికా పొద్దున్న లేస్తే టమోటా తింటే ఉండలేదు. టమోటా గురించి ఏమైనా చెబుతున్నారా? దాని రేట్ ఏమైనా పెరిగిందా? అదేంటే వాళ్ళు దిగుమతులు చేసుకోవట్లేదంట. పోయేది పోతానే ఉంది కనపడకుండా. మరి ఎటుపోతుంది? అడిగేవాడు లేడు. ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకుంది ఈరోజు దేశంలో బీజేపీ. కాబట్టి అడిగేవాడు ఎవడు గెట్టేవాడుగా లేడు. కాబట్టి మనం ఏం చేయలేం. రేట్లు పెరిగినాయా చూస్తా కూర్చోటమే. ఇంకొకటి అయితే చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటారు చూసావా, గవర్నమెంట్ రిజర్వేషన్, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి చూసావా, అవి కూడా పీకి పారేస్తే దేశం స్వచ్ఛంగా ఉంటది. ఒక మార్పు అనేది మొదలయ్యిద్ది. మా మీద కాదు సార్, సామాన్యుల మీద కాదు, గవర్నమెంట్ ఎంప్లాయర్స్ మీద బాగా స్ట్రాంగ్ గా వేస్తే అప్పుడు దేశం ముందుకు చాలా వెళ్ళిద్ది అనేది నమ్మకం అయితే మాకు. అది కూడా జరిగిద్దని మోడీ గారి వల్ల మేము అనుకుంటాం. పాకిస్తాన్ అంత వెళ్ళిపోలేదులే అన్న. పెట్రోల్ పాపం ఆడ యుద్ధం మొదలైనగానే ఎంత 110 రూపాయలు, 90 రూపాయలు మర్చిపోయా. 90 రూపాయలు ఉంది, మనకన్నా 10 రూపాయలు తక్కువే అక్కడ. కానీ ఒకేసారి 370 రూపాయలకి వెళ్ళిపోయింది పెట్రోల్. మన 3 రూపాయలు పెరిగింది. దానికి మనం లబోదీపం అంటే ఎట్లా అంటారు మన వాళ్ళు, అలా సామాన్యులు ఉంటారు కదా. ఇప్పుడు చూడు రేపు కామెంట్లు ఎట్లా పెడతారు, 3 రూపాయలకి ఏందో దేశం అంతా మునిగిపోయినట్టు చెబుతున్నారు కదా బాబు అంటారు. మరి అట్లా ఉంది పరిస్థితి. ఆ 3 రూపాయల విలువ, ఆ 3 రూపాయి వాల్యూ తెలియకే 60 రూపాయలు 40 రూపాయలు ఉన్న డాలర్ ఇప్పుడు ఎంత అయింది? 95 రూపాయలు అయి కూర్చుంది. ఏం ప్రయోజనం? మరి మన బంగారం తయారేది మన దగ్గరే. కర్నూలులోనే బంగారం దొరికిద్ది. ఎతకనెత్తారా తవనెత్తారా ఏం చేయరు. మరి బంగారం గనులు ఉన్నాయని చెబుతున్నారు ఇవాళ సీఎం సార్. మరి తొవ్వే పరిస్థితులు మొదలైతే బాగుండిద్ది. మార్పు అనేది మొదలవుతుంది, కానీ ఇంకా మారాలి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు సార్, చేసే అవకాశం ఉంది, చెయ్యండి. నాన్చద్దు, మీ రూపాయి కోసం జనాన్ని నాన్చద్దు, ముందు ఆశ అనేది చూపియద్దు అనేది నేను కోరుకుంటున్నాను. నరేంద్ర మోడీ 10 ఏళ్లలో ఆదాని అంబానీలకే దేశ సంపద అంతా దోచిపెట్టాడని చెప్పి అంబానీ మోడీ గారిని మేపారు, మోడీ గారికి తయారు చేశారు. ఓకేనా? అదాని అంటే మోడీ గారి వల్ల పెంచారు అనుకోవచ్చు. అంబానీ గారు లేకపోతే మోడీ గారు ఏడుండారు, గుజరాత్ ఏడుంది. మరి మన దేశంలో గనులు ఏడుండే మొత్తం బయటికి తీసేది ఆయన వల్ల గనులు ఉండే ఆడుండే ఏడుండే అని మనకు తెలుస్తుంది అని ఉపయోగించట్లా. మరి ఇప్పుడు అదాని గారు ఉన్నారు, అమెరికాలో కోట్లు పెట్టి పెడతాడంట, వెళ్ళి పెట్టుబడులు పెడతాడంట, అక్కడ షాపులు తీసుకుంటారంట, ఆయన మీద ఉన్న కేసులు తీసేస్తాయి అమెరికాలో. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెరగక ముందే టిఫిన్ సెంటర్ వాళ్ళు 5 రూపాయలు పెంచారు. సో ఇప్పుడు గ్యాస్ పైన పెరిగింది, పెట్రోల్ పైన పెరిగింది. ఇప్పుడు టిఫిన్ రేట్ వాళ్ళు ఇంకా పెంచే అవకాశం పెంచాలి, ఇంకొక 5 రూపాయలు పెంచాలి. మరి వాళ్ళు బతకద్దా ఏంది? మరి వాళ్ళు బతకాలి. నీకు ఇప్పుడు శాలరీ సరిపోదు, అమ్మ 6 శాతం నాయన అని చెప్పి పల్లెటూరు వెళ్ళిపోతావు. నీ పల్లెటూరు బాగుపడితే నీ ఆరోగ్యం బాగుపడిద్ది. 60-70 ఏళ్ళకి పోయేవాడు 100 ఏళ్ళు బతుకుతావు. మరి వ్యవసాయం నేర్చుకుంటావు, వ్యవసాయం భూమి పండిస్తావు. మరి కరువు అనేది ఏమి ఇప్పుడు రాదులే, వాతావరణం బాగానే ఉంది కాబట్టి కరువు రాదు. ఏదో ఒక చిన్న బిజినెస్ చూసుకుంటావు. మరి ఇప్పుడు వర్క్ ఫర్ హోమ్ అయింది, ఏం చేస్తున్నారు మన సోదరులందరూ? బెట్టింగ్ యాప్లకి అలవాటు పడ్డారు కాదంటావా?
వర్క్ ఫర్ హోమ్ మొదలు పెడతాం వల్ల మంచిగా జరిగిందా? అందరూ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడ్డారు. ఇంకో జాబ్ అని పడ్డారు. ఒక్కొక్కరు 2 జాబులు చేసేప్పటికి ఏ జాబ్ చేయాలో తెలియక చివరికి ఏమైంది? లాక్డౌన్ పోయింది, కరోనా పోయింది, కానీ మనకి ఖర్చులు అనేవి పెరిగిపోవాలి. సేమ్ అదే సిచ్యువేషన్. కరోనా వచ్చినప్పుడు బంగారం తగ్గిపోయింది అనుకున్నాము, తగ్గిందా? ప్రపంచం మొత్తమే కటో అయిపోయింది. మనం గాలివరనైనా బంగారం తగ్గిపోయింది అనుకున్నాం, కానీ కాపాడింది ఎవరు? మన భారతీయుడే. అది ఎవరో ఏందనే సొసైటీకి తెలుసు. మరి ఇప్పుడు వచ్చేసి నీతి సూత్రాలు బంగారం కావద్దు, అది చేయవద్దు అంటే ఇంకేం చేస్తారు చెప్పు? మరి ఇప్పటికైనా బంగారం మీద తగ్గాలి. ఆయన అందు కరెక్టే. బంగారం వాల్యూ తగ్గాలి, రూపాయి విలువ పెరగాలంటే మన ఖర్చులు మనం తగ్గించుకోవాలి. రూపాయి ఖర్చు పెట్టే కాడ 2 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మనం కాదు ఖర్చుల్ని, వాళ్ళు ఖర్చుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటున్నారు. వేటు పడేది ఎవరికి? మనదే. ఇప్పుడు 4 కాన్వాయిలు తిరుగుతున్నారు మోడీ గారికి, 2 కాన్వాయిలు పెట్టారు. పాపం 2 డ్రైవర్లు పోయినట్టేగా, వాళ్ళని అడగొకటి ఉపయోగించినా పోయినట్టేగా, జాబులు పోయినట్టేగా.